హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను డిజిటెక్ DWM-116 మీకు రివ్యూ చెప్పబోతున్నాను. సో ఇది 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఇది మనకి ఎంట్రీ బాక్స్ ఎలా ఉంటుంది, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి C పిన్ అనేది అయితే ఉంటుంది. దీనిలో 2 మైక్రోఫోన్లు అలాగే ఒక రిసీవర్ అయితే ఉంటుంది. సో దీని నెక్స్ట్ ఏంటుందో చూద్దాం. సో దీంతో పాటు మనకు ఒక బ్లాక్ కలర్ చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. ఆ బాక్స్లో ఏముందో చూద్దాం. దానికంటే ముందు మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఎలా కనెక్ట్ చేయాలి, లోపల ఏమేమి ఉంటాయి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది. సో ఇది మనకు పెద్దగా అక్కర్లేదు, నేను ఎలాగో చెప్తాను కాబట్టి. సో ఇప్పుడు ఈ చిన్న బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో మనకి ఈ చిన్న బాక్స్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటేంటి ఉన్నాయి, అవి దేనికి పనికి వస్తాయి కూడా నేను చెప్తాను. చూడండి, ఇందులో అయితే మనకి ఫర్ విండ్ స్క్రీన్ అని ఉంది. ఇదైతే మనం మైక్రోఫోన్కి యూజ్ చేస్తాం, ఎక్స్ట్రా నాయిస్ క్యాన్సిలేషన్కి పనికి వస్తుంది ఇది. దీని తర్వాత ఏముందో చూద్దాం. దీని తర్వాత మనకి 2 పిన్స్ అనేవి ఇస్తారు. ఒకటి C2 లైట్నింగ్ ఉంటుంది, అలాగే ఇంకొకటి C2C ఉంటుంది. సో ఇది ఐఫోన్కి అలాగే ఆండ్రాయిడ్కి కూడా యూస్ అవుతుంది ఈ పిన్స్ అనేది. సో ఐఫోన్ యూజర్స్కి కంగారు పడక్కర్లేదు, మీకు C2 లైట్నింగ్ అయితే ఉంటుంది. అయితే మనకి విండ్ స్క్రీన్ అనేది మొత్తం మనకి 2 ఇచ్చారు. 2 మైక్రోఫోన్స్కి 2 విండ్ స్క్రీన్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనకి ఇందులో 2 మ్యాగ్నెటిక్ క్లిప్స్ అనేది ఉంటాయి. ఇవి ఆటోమేటిక్గా మనం మైక్కి అటాచ్ చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ అనేవి చూస్తున్నారు కదా, 2 మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా. ఇది మీరు మ్యాగ్నెటిక్ కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే మీరు క్లిప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ తర్వాత మనకి ఒక కేబుల్ అయితే ఇస్తారు. ఈ కేబుల్ మనం ఆ బాక్స్ మైక్రోఫోన్ బాక్స్కి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. ఇది కూడా మనకి వాళ్ళు C పిన్ ఇచ్చారు. దీని తర్వాత అండ్ లాస్ట్లో మనకి రిసీవర్ పిన్ అయితే ఇస్తారు. ఇది ఏంటంటే మనకి మనం మాట్లాడే వాయిస్ ఎలా వస్తుంది, క్లారిటీగా వస్తుందా లేదని మనం రిసీవర్కి కనెక్ట్ చేసి అలాగే మనం వినొచ్చు ఇది. సో దీంతో పాటు మనకి అడిషనల్గా ఇంకొక ఇయర్ ఫోన్ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న మైక్రోఫోన్ అలాగే రిసీవర్ ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. ఇందులో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు 2 మైక్రోఫోన్లు అలాగే ఒక రిసీవర్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఇది రిసీవర్, దీని గురించి మీకు తర్వాత చెప్తాను. అలాగే ఇప్పుడు మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. దీని కేస్ కూడా చాలా బాగుంది, కానీ కొంచెం వెయిట్ ఉన్నట్టే ఉంటుంది. సో ఎల్లో కలర్ బటన్ అనేది మనం వాయిస్ క్యాన్సిలేషన్కి, మన కంట్రోలింగ్కి అనమాట. ఇదైతే ఛార్జింగ్కి. తర్వాత వెనకాల ఉన్నది మ్యాగ్నెటిక్ అనమాట, మనం క్లిప్ పెట్టుకోవడానికి. సింగిల్ క్లిక్ చేస్తే మీకు అందులో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, మీకు రివర్బ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. దాన్ని ఈకో మోడ్ అని కూడా అంటారు. అది నేను మీకు బయట ఇప్పుడు టెస్ట్ అయితే చేస్తాను. ట్రాఫిక్ సౌండ్ అనేది టెస్ట్ అనేది చేస్తాను ఇప్పుడు దీని తర్వాత. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం 2 ఇచ్చారు. ఈ 2 కూడా మ్యాగ్నెటికే. ఇందాక చెప్పినట్టు మ్యాగ్నెటిక్ క్లిప్స్ అన్నాం కదా, ఆ మ్యాగ్నెటిక్ క్లిప్స్ అనేది దీనికి అటాచ్ చేయాలి. సో అది ఆటోమేటిక్గా మీరు షర్ట్కి అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి రిసీవర్లో మనకి వాయిస్ కంట్రోల్ ఉంటుంది. ఈ 2 మైక్స్లో ఏది యాక్టివ్గా ఉందో చెప్తుంది. అలాగే దీని బ్యాటరీ హెల్త్ కూడా చూపిస్తుంది. దీనికి కూడా సపరేట్గా బ్యాటరీ హెల్త్ ఉంటుంది, మనం దీని నుంచి వాడుకోవచ్చు. అలాగే మనం వోకల్ సౌండ్ ఎంత ఉండాలనేది కూడా మనం దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మనం అలా క్లిక్ చేసి, ఇది మీరు యూస్ చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సో మీకు ఇప్పుడు ఈ మైక్రోఫోన్ క్లిప్కి ఎలా యాడ్ చేయాలో చెప్తాను. మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ మైక్రోఫోన్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఉంది కదా క్లిప్, మ్యాగ్నెటిక్ క్లిప్తో జస్ట్ ఇలా దగ్గర పెడితే చాలా అంటికిపోతుంది. సో మీరు టీ-షర్ట్ చేసినా లేదా షర్ట్ వేసుకున్నా, మీరు జస్ట్ ఇలా లోపల బయట మ్యాగ్నెటిక్ పెడితే సరిపోతుంది. లేదు మీకు అక్కర్లేకపోయినా మీరు మ్యాగ్నెటిక్ దాన్ని కంటించి క్లిప్ కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ పడిపోద్దని భయం ఉంటే. బట్ ఇది పడితో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ బైక్ రైడ్లో కూడా యూస్ చేశాను. అది మీకు కొంచెం వీడియో ఫార్వర్డ్ చేస్తే మీకు అది తెలుస్తుంది. అండ్ దీనిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే కేస్ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంది, పర్లేదు. బట్ లుకింగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ మైక్ ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి. అండ్ ఇది బ్యాటరీ 6 అవర్స్ వరకు మనకి పనిచేస్తుంది మైక్రోఫోన్. సో ఇక్కడ మీకు బ్యాటరీ పర్సెంట్ కూడా చూపిస్తుంది బాక్స్ బయట. మనకు అసలైంది కావాల్సింది ట్రాఫిక్ టెస్ట్. మీరే గమనించాలి, మీరే జడ్జ్ చేయాలి. ఆ ట్రాఫిక్ టెస్ట్ బట్టి మైక్ వర్తా కాదా ఆ ప్రైస్ కానీ. ఇప్పుడైతే మనం రోడ్డు మీదకి వచ్చాం ఈ మైక్ టెస్ట్ చేయడానికి. సో ఇప్పుడు దీన్ని మనం ట్రాఫిక్ టెస్ట్ అనేది చేద్దాం. ఇప్పుడు ఇది వాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. మనం ఇప్పుడు సౌండ్ టెస్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు వాయిస్ క్యాన్సిలేషన్ మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేశాను. జస్ట్ 1 క్లిక్తో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంటుంది. సో మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వచ్చు బయట దీనికి దానికి డిఫరెన్స్ అనేది ఎలా ఉందో. సో ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. సైలెంట్గా ఉంటాను, చూడండి. సో ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉంటాను, మీరు అప్పుడు డిఫరెన్స్ చూడండి.
సో వాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇప్పుడు ఆఫ్లో ఉంది, మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. అండ్ ఇందులో ఈకో మోడ్ అనేది కూడా ఉంది. ఇప్పుడు మీకు అది ఆన్ చేసి చూపిస్తాను. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈకో మోడ్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈకో మోడ్ అనేది ఆన్ చేశాను. ఇది రివర్బ్ మోడ్ అని కూడా అంటారు. ఇందులో ఏంటంటే మీ వాయిస్ కొంచెం ఒక రూమ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరే జడ్జ్ చేయండి విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో ఈ మైక్ అనేది. సో గైస్ ఇప్పుడైతే డ్రైవింగ్లో ఉన్నాను. సో మీకు ఇప్పుడు గాలి సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీకు ఇక్కడ గాలి సౌండ్ కానీ ట్రాఫిక్ సౌండ్ కానీ మీకు తెలుస్తుంది. మీకు దీని నెక్స్ట్ టెక్ వీడియోలో డీజీటెక్ వర్సెస్ గ్రెనరో మైక్ కి నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఈ డీజీటెక్ 4000 రూపీస్, ఆ గ్రెనరో అనేది 350 రూపీస్. మీకు ఆ 4000 కి 350 కి నెక్స్ట్ వీడియోలో నేను డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.